హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎన్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా చేసుకున్నారంటే కనుక 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ దొండకాయలోకి రసం కానీ పప్పుచారు కానీ పెట్టేసుకున్నారంటే కనుక కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఒక 1/2 కేజీ వరకు దొండకాయల్ని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను. వీటిని ఇప్పుడు సన్నగా పొడవుగా నేను చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకున్నామంటే కనుక మనకి ఫ్రై అనేది బాగుంటుందండి. ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె ఒకటి తీసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకున్నానండి. అలాగే 3 స్పూన్ల వరకు వరిపిండిని వేసుకున్నాను. అందులోకి తగినంత కారము 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. కారము ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. 1 స్పూనున్నర వరకు సాల్ట్ వేసుకున్నానండి. 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత దీన్ని పిండంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. మీకు ఒకవేళ ఇంకా బాగా క్రిస్పీగా కావాలంటే కనుక కార్న్‌ఫ్లోర్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న ముక్కల్ని ఇందులోకి వేసేసుకున్నానండి. వేసేసుకుని 1 స్పూన్ తోటి బాగా ఆ పొడిపిండి అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు చేతిలోకి 1 స్పూన్ వాటర్ని వేసుకొని ఇలా చల్లేసుకొని ముక్కల్ని కలిపేసుకోవాలండి. పిండి అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నామంటే కనుక మనకి పిండి ముక్కలకి అంటుకొని ఫ్రై అనేది బాగా టేస్టీగా వస్తుందండి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఒక కళాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కోటింగ్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా వేగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ముక్కలు అయితే కనుక వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని జల్లెడ గరిటెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అదేవిధంగా రెండోసారి కూడా నేను ఇలానే ఫ్రై చేసుకున్నానండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి 2 సార్లుగా ఫ్రై చేసుకున్నానండి. అదే మీరు ఒక పావు కేజీ కనుక తీసుకున్నారంటే ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇప్పుడు అదే నూనెలో జల్లెడ గరిటె పెట్టేసి అందులోకి పల్లీలు వేసుకొని ఇట్లా కలుపుతూ కనుక ఫ్రై చేసుకున్నామంటే కనుక మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయండి. పల్లీలు చిటపటలాడుతూ సౌండ్ వస్తుంది కదండి, అప్పుడు వేగిపోయినాయని అర్థం అన్నమాట. తీసేసి వీటిని ముక్కల్లో వేసేసుకున్నాము. అలానే అదే బాండీలో పల్లీలు ఎలా అయితే వేయించుకున్నాము అలానే జీడిపప్పులు కూడా ఒక 15 జీడిపప్పులు తీసుకున్నానండి. జీడిపప్పులు కూడా వేసేసి ఇలా గరిటె తిప్పుతూ ఫ్రై చేసుకున్నామంటే కనుక ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు జీడిపప్పులను కూడా ఫ్రైలో వేసేసుకున్నానండి. తర్వాత నూనె వేడిగా ఉంటుంది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని 2 రెబ్బల కరివేపాకును కూడా జల్లెడ గరిటెలో వేసేసుకొని మూత పెట్టేసామంటే కరివేపాకు ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు కరివేపాకును కూడా గిన్నెలో వేసేసుకొని ఇందులోకి వేసేసుకొని అన్నింటినీ ముక్కలన్నింటినీ బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్నామంటే కనుక మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ముక్కలే తినేస్తారు. అంత టేస్టీగా అంత బాగుంటుందండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ సాంబారు రసం కానీ పెట్టేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారండి. 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.